ఏంటి ఈ టోకెన్ ఇస్తే చెరుకు రసం ఫ్రీయా? ఏం మాట్లాడుతున్నాను? వెల్కమ్ టు మై ఛానల్ జేఆర్కే కొలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అవునండి, ఈ టోకెన్ ఇస్తే మనకు చెరుకు రసం ఫ్రీగా అయితే ఇచ్చేస్తారు. టోకెన్ ఎలా ఇస్తారో ఎలా సంపాదించాలో లాస్ట్ వరకు ఈ వీడియో చూసేయండి, మీకు చెప్పేస్తాను. 5 బాటిల్స్ కి ఒక బాటిల్ ఫ్రీ అయితే ఇచ్చేస్తారు. 6 గ్లాసులకి ఒక గ్లాసు ఫ్రీగా అయితే ఇచ్చేస్తారు. పెద్ద పెద్ద చెరుకు మిషన్ తో కాకుండా ఎలక్ట్రికల్ మిషన్ తో అయితే మనకు చెరుకు రసం అయితే తీసేస్తారు. మనం ఎప్పుడైనా ఏలూరు వచ్చినప్పుడు ఈ చెరుకు రసం అనేది బాగా ఇష్టపడుతూ ఉంటాం కదా. అయితే చెరుకు రసంలో ఎటువంటి నీళ్లు కలపరు, ఎటువంటి ఐస్ అయితే కలపరు. వీళ్ళైతే కట్ చేసిన లేత చెరుకు ముక్కలు అయితే డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే అప్పుడప్పుడు గ్లాస్ తాగినవన్నీ పోగు అయితే చేసుకుని ఒక్క గ్లాస్ కి ఒక టోకెన్ అయితే ఇస్తూ ఉంటారు. ఎన్ని బాటిల్ తీసుకుంటే అన్ని టోకెన్స్ అయితే ఇస్తారు. ఎన్ని గ్లాసులు తీసుకుంటే అన్ని టోకెన్లు అయితే ఇస్తూ ఉంటారు. 5 బాటిల్ టోకెన్లకి ఒక బాటిల్ ఫ్రీ అయితే ఇస్తారు. 6 టోకెన్లు గ్లాసులకి అయితే ఒక గ్లాస్ ఫ్రీ అనేది ఇచ్చేస్తారు. నేనైతే అప్పుడప్పుడు తాగిన టోకెన్ అయితే ఫోన్ వెనక అయితే దాచుకున్నాను. వీళ్ళ ఐడియా అయితే చాలా సూపర్ గా ఉందన్నమాట. షాప్ పేరు వచ్చేసి గ్రీన్ పంచ్ అనమాట. క్రేజీగా ఉంది పేరు అయితే. అయితే ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా. అదేనండి, మన గజ్జలవాడ చెరువు ఎదురుగా మన పక్కనే సత్యనారాయణ థియేటర్ పక్కన అయితే ఉంటుంది. అఖిల్ కొత్త సినిమాకి అయితే వచ్చేసాము. లెనియన్ తీసేసింది అనమాట. సినిమా చూసి వచ్చిన తర్వాత బయట అయితే ఈ గ్రీన్ పంచ్ అనే చెరుకు రసం అనే షాప్ అయితే కనిపిస్తుంది. ఏ మాట మాట చెప్పుకోవాలి, ఇక్కడ చేసిన చెరుకు రసం తీసేసింది, థియేటర్ లో సినిమా కూడా తీసేసింది. ఇంకెంత కలిసి చూడని వాళ్ళు చూసిన సినిమా అయితే తుక్కులేపేసింది. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా అయితే. నేచురల్ గా నో వాటర్ నో ఐస్ మిక్స్ చేయకుండా డైరెక్ట్ గా చెరుకు ముక్కలను ఫ్రిడ్జ్ లో పెట్టి స్టోర్ చేసి మనకైతే ఎలక్ట్రికల్ మిషన్ లో అయితే మనకు తయారు చేసి అయితే ఇస్తున్నారు. చాలా సూపర్ గా ఉందన్నమాట. దేనికైనా అయ్యగారే కరెక్ట్. ప్లీజ్ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్.